ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును కనులారా చూచున్నట్లుగా కృప దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి నాయనా. నీ సత్య వాక్యములో నుండి నీ బిడ్డలతోనూ నాతోనూ తేటగా మాట్లాడి మహిమగల నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నీ దయను కనికరమును కృపను కనులారా చూచున్నట్లుగా కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కును పంపి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా, 2 తిమోతి పుస్తకం 2వ అధ్యాయము 17, 18, 19 వచనాలు మరొక్కసారి ధ్యానం చేసుకోవడానికి కృప చూపినందుకు నీ ఎదుట సాగిలపడుతూ నీ స్వరాన్ని వినిపింపచేసి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. మనందరం కూడా 2వ తిమోతి పుస్తకాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 2వ తిమోతి పుస్తకంలో అతి ప్రాముఖ్యమైనటువంటి దుర్బోధలను సంఘములో ఉన్న కాపరి ఎలా జయించాలో మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాము. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే ఆది కాండం నుంచి కూడా మనం చూస్తే దేవుని పిల్లలను చెరిపి నాశనం చేసిందే దుర్బోధ. ఈ దుర్బోధ అంతా కూడా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అదే విషయాలు మనతో మాట్లాడుతూ మధ్యలో కలిపి చెరిపడి వంటి వట్టి మాటలు ఉంటాయని మనందరం కూడా చదువుకుంటూ దేవుని లేఖనాల్లో నేర్చుకుంటూ వస్తున్నాము. ఆ విషయాల్లో మనం పరిశుద్ధ లేఖనాల్లో చూసినప్పుడు 17, 18 మళ్ళొక్కసారి నేను చదివించి 19వ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళదాము. ఒకసారి చదువునానా. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయము 17, 18 మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కొరుకు పుండు ప్రాకినట్టు, చూడండి, కొరికెడి పుండు పాకినట్టు వారి మాటలు ప్రాకును. చూడండి, మాటలకు కొరికెడి పుండ్లకు ఎంత వ్యత్యాసం ఉందో మనకు తెలుసు. వాస్తవానికి మాటకున్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. మాట ద్వారానే ఒకరి సంగతులు ఒకళ్ళకి తెలుస్తాయి. అలాంటిది వట్టి మాటలు కూడా ఉన్నాయని లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, వట్టి మాటల వెనక ఒక కుళ్ళు. చూడండి, కుళ్ళిపోయిన మరి కొరికేడి పుండ్లు అనొచ్చు. అంటే కుళ్ళిపోతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. మనం గమనిస్తే శరీరం లోపల కుళ్ళిపోతుంది అనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ నొప్పి, శ్రమ, ఆ శ్రమ పడడం కన్నా చనిపోవటం మంచిది అనిపించే అంత శ్రమ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, శరీరం కుళ్ళిపోవడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, శరీరం కుళ్ళిపోవటం వలన జరిగే నష్టం ఆత్మను మనం రక్షించుకోలేం. చూసారండి? ఎందుకనంటే శరీరం యాక్చువల్గా పని చెయ్యాలి. శరీరం కుళ్ళిపోయిందనుకోండి,
ఆత్మను రక్షించుకోవటం కూడా కష్టమైపోద్ది. ఎందుకంటే దాని వలన కలిగే బాధ, చింత అంతా ఇంత కాదు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక నరకంతో సమానంగా మనం పోల్చుకోవచ్చు. చూడండి, ఒక 3 రోజుల క్రితం ఒక కుటుంబం నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా పిల్లోడు బండి తోలుతూ ఉండగా ఒక పావును తొక్కించాడంటయ్యా, భయం వేస్తుందా మాకు. ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న పాము మాంత్రికులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కలిస్తే అది చాలా పెద్ద మొనగాడి పాము. ఆ పావును తొక్కిచ్చాడు. అది పగబట్టి కరిసిద్ది గనక మీరు డబ్బులు తీసుకొని వస్తే చక్కగా మంత్రించి మేము కాపాడుతామని చెప్పారంట. చూసారండి. అయితే ఆ బండి మీద తొక్కిచ్చిన బాబు వయసు 22 సంవత్సరాలు ఉంటాయి. వాడికి నిద్ర పడతలేదంట. వాడు గడగడలాడిపోతూ చెమటలు పడుతూ గడగడలాడిపోతున్నాడు. నిద్ర పడతలేదు, ఏడుస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు అనంటే జస్ట్ పావును తొక్కిచ్చినందుకు. చూడండి, ఈ రోజున ఒక దుర్బోధ దేవుని సంఘములో ఉన్నటువంటి పిల్లలను దగ్గరుండి పాతాళానికి తీసుకెళ్తుంటే ఎవరికి కూడా అది పెద్ద ప్రమాదం కాదన్నట్టుగా ఉంటుంది. నేను అన్నాను, వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే, అయ్యా నరకం ఉందని భయపడే వాళ్ళు ఎవరు లేరు, కానీ పావును దొక్కితే 22 సంవత్సరాల పిల్లోడు గడగడలాడుతున్నాడా, దానికోసం కాపాడడానికి పాములోళ్ళు ఎంతమంది ఉన్నారో, మంత్రించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పి కాపాడుకోవడానికి కష్టపడుతున్నారంట. ఏం చెప్తాం చెప్పండి. అరే నరకం ఉందిరా నాయనా, నరకం నుండి తప్పించుకోవాలని అడిగితే అసలు దైవజనులు, అయ్యా మనకంటూ ఒక నరకం ఉంది, ఆ నరకం నుండి తప్పించుకోవాలని చెబితే నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. అయ్యా శరీరంలో బ్రతికుండగానే మనం ఆత్మను రక్షించుకోవాలి అనేటువంటి సంగతులను గురించి బోధిస్తున్నప్పుడు వట్టి మాటల వెనక సాతాను యొక్క ప్రభావం ఎంతుందో చెప్తున్నప్పుడు ఎవ్వరికీ కూడా ఆలోచన లేదండి. ఈరోజు వాస్తవానికి తిమోతితో పౌలు మాట్లాడుతున్నప్పుడు తిమోతికి చక్కటి ధైర్యం చెప్తున్నాడు. ఈ కొరికిడి పుండ్లు అంతా కూడా ఏ విషయాలు డ్యామేజ్ చేస్తాయో ఇక్కడ చెప్తున్నాడు 18వ వచనంలో. పునరుద్ధానము గతించినని వారు గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి. ఇక్కడ గమనించారా, సత్య సంబంధమైన విషయాల్లో తప్పిపోతారట. వాళ్ళు ఏం చెప్తారంటే పునరుద్ధానం గతించిపోయిందని చెప్తూ ఉంటారంట. ఇవాళ రోజున నువ్వైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా నీకు క్రీస్తుతో పాటు పునరుద్ధానం ఉందని నమ్ముతారండి? నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు పునరుద్ధానంలో లేపబడతాననేటువంటి విశ్వాసం ఉందండి? అసలు పునరుద్ధానం అంటే ఏంటో తెలుసా? పోనీ తెలీదండి. ఏం లేదు, తినటం తాగటం, బతికినంతకాలం నచ్చినట్టుగా బతికి ఏమనుకుంటున్నారంటే నేను ప్రభు రాకడికి ఎత్తబడతానో అనుకుంటున్నారు. ఓ విషయం చెప్పన, పునరుద్ధానపు శక్తి అపోస్తలుడైన పౌలుని 30 సంవత్సరాల పైన సేవ చేపించిందండి. పౌలు ఒక్కటే అంటాడు, నా కొరకు నియమించబడిన పునరుద్ధానంలో ప్రభు యొక్క రాకడలో నేను ఎత్తబడుతున్నాను, ఆ నిరీక్షనే నన్ను ఇన్ని సంవత్సరాలు బ్రతకనిచ్చింది, సేవ చేయడానికి కూడా కృపనిచ్చింది అని చెప్పాడు. చూడండి, ఒక మనిషిని పునరుద్ధానానికి సిద్ధపడే మనస్సాక్షి కనుక ఉంటే అది ప్రభు యొక్క రాకడలో ఆయనను ఎదుర్కోవడానికి ఒక మనిషిని సిద్ధపరుస్తుంది. ఇప్పుడు పునరుద్ధానంలో పాలి పంపులు నీకు ఉందా లేదా అని అడిగితే ఏమని చెప్తావు? నీకు ఉన్నా లేకపోయినా నీకు 3 పూట్ల అన్నం దొరికి, నీకు ఉద్యోగం, మంచి ఉద్యోగం దొరికి,
మంచి బిల్డింగుల్లో చక్కగా ఉంటూ బిల్డింగులు కట్టుకుంటూ సరదాగా బ్రతికితే నువ్వేమనుకుంటావంటే దేవుడు నాకు తోడున్నాడు, నాకు బాధ లేదనుకుంటావు. నేను అంటాను, ఒక పునరుద్ధానాన్ని గురించినటువంటి నిరీక్షణ నీ రక్తమాంసాల్లో దేవుడు చూస్తే కనపడిద్దండి? చెప్పండి. ప్రభు నీ వైపు చూసినప్పుడు నీ గుండెల్లో, నీ రక్తమాంసాల్లో, నీ ఆలోచనలో, నీ మనస్సాక్షిలో పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం ఉంటుందండి. చూడండి, పునరుద్ధానం గడిచిపోయిందని చెప్తుందట దుర్బోధ. ఇంకా ఏం చేస్తుంది తెలిసిన? సత్యము నుండి నిన్ను తొలగించేస్తుంది. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ఎన్నడైనా నువ్వు గుర్తుపట్టగలుగుతావా? ఈరోజు చెప్పిన ఉపదేశం ఎక్కడ ఒక్క బిడ్డకు కూడా గుర్తుండదండి. చదువుకునే వాళ్ళు లేరు, గుర్తు పెట్టుకునే వాళ్ళు లేరు. ఈ రోజున దేవుని ఎదుట ఒక తండ్రిగా, దైవజనుడిగా మీకు చెప్తున్నానండి, మీరు లేఖనాలు ఇటు మడిచిపోయేటువంటి జీవితాలు. ఎందుకో తెలిసిన? విన్న తర్వాత మరలా రిపీట్ చేసుకోవాలి. గమనించారా? ఒక వస్త్రాన్ని కనుక మురికి పడితే ఉతుక్కొని మరలా ఎలా వేసుకుంటావో, ఒక ఉపదేశం నీ దగ్గరికి వచ్చినప్పుడు, వినబడినప్పుడు నీ బతుకులో ఒక మార్పు రావాలి. నాకొచ్చిన ఆలోచనే కరెక్ట్ అని నమ్మి మోసపోమాక, వాక్యం నీతో ఏం మాట్లాడిందో గమనించాలి. గమనించారండి? ఈ రోజుల్లో అలాగా వ్యక్తిగతంగా పరీక్షించుకునే వాళ్ళు లేరండి. గమనించేవాళ్ళు లేరు, పరీక్షించుకునే వాళ్ళు కూడా లేరు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ నేను బతిమలాడుతున్నాను. చూడండి, 1 తిమోతి పత్రికలో సత్యము నుండి తొలగిపోయే వాళ్ళు ఎట్లా ఉంటారో ఒక మాట నేను చూపిస్తాను. చూడండి, 1:6 చదువునానా? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను వేటిని మానుకొని, పైన 5వ వచనం కూడా చదువునానా? ఉపదేశ సారమేదనగా, గమనించారా? ఉపదేశానుసారం ఏమనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, ఇప్పుడు వీటిని మానుకొని తొలగిపోతారట. మరి వీళ్ళకి ఏం కావాలి? తాము చెప్పు వాటినైనను, ఇప్పుడు చూడండి, చెప్పు వాటినైనను నిశ్చలమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. చూడండి, నేను వాడుక భాష బైబిల్లో ఏమి రాసిందో నేను చూపిస్తాను. చూడండి, నేను చదువుతాను. 1 తిమోతి పత్రికలో కదా, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం. ఓకే, నేను చదువుతున్నాను. చూడండి, వాడుక భాష బైబిల్లో ఏముందో చదువుతున్నాను. చూడండి, ఈ ఆజ్ఞల గల ఉపదేశమేమంటే శుద్ధ హృదయము నుండి, మంచి అంతర్వాణి నుంచి, నిష్కపట విశ్వాసము నుంచి వచ్చే ప్రేమ భావమే. కొందరు వీటి నుండి తొలగిపోయి వట్టి ముచ్చట్లకు తిరిగారు. తాము చెప్పేదేమిటో పెద్ద నిశ్చయతతో పలికే విషయాలేవో వారికి తెలియదు. చూసారా? వాళ్ళు చెప్పేది ఏంటో, వాళ్ళ నిశ్చయత ఏంటో వాళ్ళకే తెలీదు. అయినా వారు ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశకులుగా కావాలని కోరుకుంటున్నారు. చూసారా? ధర్మశాస్త్ర సంబంధమైన ఉపదేశకులు అంటే ఏంటి? ఇప్పుడు చూడు, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది తెలిసిన? నీ పాపం చెప్పుద్ది, కానీ పాపం నుండి విడుదల ఇవ్వదు. అంటే దాని అర్థం ఏంటి? చెప్పేవాడికి పాపం నుండి విడుదల ఉండదు. బోధించేవాడికి విడుదల లేకుండా వినేవాడికి విడుదల రాదు. గుర్తుపట్టారా ఎప్పుడన్నా? వీళ్ళంతా కూడా ధర్మశాస్త్రోపదేశకులే ఉంటారు. అంటే అర్థం ఏంటి? నీ పాపం ఏంటో వాక్యంలో చూపిస్తారు, అంతవరకు చేయగలుగుతారు. కానీ నీకు విశ్వాసం నేర్పలేరు,
పరిశుద్ధ జీవితాన్ని నేర్పలేరు. ఎందుకంటే వీళ్ళ పని ఏంటో తెలిసిన, నీకేం కావాలో అవి ఇవ్వడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉంటారు. ఏం కావాలి నీకు? ఉద్యోగం కావాలా? మేము ప్రార్థన చేస్తాం రండి. మీకేం కావాలి? మంచి బిల్డింగ్ కట్టుకోవాలా? మేము ప్రార్థన చేస్తే మీరు ఖచ్చితంగా బిల్డింగ్ కట్టుకుంటారు. అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకులు మీకేం కావాలన్నా కూడా అవన్నీ ఫెసిలిటీస్ మీకు అందిస్తారు. కానీ మీ బతుకులో మారు మనసు మాత్రం ఉండదు. గమనించారా? బతుకులో మారు మనసు ఉండదు. మరి ఏం చేస్తారు? బ్రతుకులో మారు మనసు లేకపోతే ఏం చేస్తారు? నువ్వు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అంటే నీ కాలం సమయం అంతా నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నీ కాలం సమయం అంతా నీ శరీరానికి అవసరమైన వాటిని వెతుక్కొని దానిని అనుభవించడానికి నువ్వు ప్రార్థనకు వస్తావు. అంతేగాని పరిశుద్ధతను కానివ్వండి, నీతిని కానివ్వండి, మరి కృపను కానివ్వండి, ఏమాత్రం కూడా మీరు వెంబడించరు, వెతకరు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇదేనండి ప్రమాదం. అందుచేత మనందరం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇప్పుడు మనకి చెప్పేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు విశ్వాసం నుండి నిన్ను తప్పించేస్తుంది, సత్యము నుండి నిన్ను తప్పించేస్తారు. ఎంత ప్రమాదం చూడండి. నేనేమంటానంటే, ఒక దుర్బోధ ఎలాంటిదంటే, ఒక పెద్ద సుడిగుండంలో పడితే నువ్వు ఎలా బయటికి రావడానికి వీలు లేకుండా ఉంటుందో, ఎంతకాలం దుర్బోధలు వింటావో అంత లోతుగా నీవు పాతాళానికి దిగజారిపోతూ ఉంటావు. అది నీకు అర్థం కాదు. గమనించారా? అందుకనే తిమోతికితో నువ్వేం చింతపడక్కర్లేదు తిమోతి, నువ్వేం భయపడక్కర్లేదు తిమోతి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు నేను 19వ వచనం నుంచి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువునాను. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది. ఇప్పుడు గమనించారా నాన్న? దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి ప్రాముఖ్యత ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు నాన్న. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. ఇప్పుడు చూడండి, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మనందరం గమనించవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తిమోతికి చెప్తున్నాడు, బాబు దుర్బోధని సంఘములో దుర్బోధన ఉన్నప్పుడు దైవజనుడికి గుర్తు ఉండవలసినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? దేవుని యొక్క స్థిరమైన పునాది ఉంది అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక స్థిరమైన పునాదిలో కట్టబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా దేవునికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే తిమోతి ఇప్పుడు దుర్బోధకుల గురించి భయపడక్కర్లా. దుష్టుడు ఎవడో తరంకుండానే వాళ్ళు సంఘంలోంచి పారిపోతారు, ఏం భయపడక్కర్లా. కానీ సంఘానికి దేవుడంట ఒక స్థిరమైన పునాది వేసాడంట. అంటే ఇప్పుడు మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఎలాంటి పునాది మీద కట్టబడ్డాం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి పునాది? చదవండి నాన్న. ఎలాంటి పునాది? దేవుని యొక్క స్థిరమైన పునాది. యెషయా పుస్తకంలో 28 16 ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. ఇప్పుడు గమనించారా నాన్న? పరిశోధించబడిన రాయి,
అమూల్యమైన తలరాయి, అమూల్యమైనటువంటి తలరాయి అది. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఇప్పుడు చూడండి, పునాదికి స్థిరమైనది రాయి. రాయి మీద పునాది వేయబడాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేమంటానంటే ప్రతిరోజు మన పునాదులను పరీక్షించుకోవాలి. ఎలాగా పరీక్షించుకుంటున్నావు లేదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, మన కింద ఎవరు ఉండాలంటే బండ ఉండాలి. పునాది కింద ఎవరు ఉండాలంటే బండ ఉండాలి. అంటే ప్రతిదినము నువ్వు పునాది మీద ఉన్నావో లేదో, కట్టబడుతున్నావో లేదో, ఒకవేళ నీ పునాదులు పాడైపోతున్నాయేమో ఎలా తెలుసుది? జీవగ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయలేరు. అంటే నీతిమంతులు నీ కళ్ళ ముందులు ఉంటారు, కానీ నీ పునాదులు పాడైపోయి ఉంటాయి. చూడండి, అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు వాక్యం చెప్తూ ఉంటాను కదా, విని గ్రహించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? చూడండి, ఏదో జరుగుతూ ఉంటుంది నీ మనసులో, కానీ దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడేటువంటి సంగతితో నీకు ఎలాంటి సంబంధం ఉండదండి. గమనించారా నాన్న? అందుకనే ఇప్పుడు బండ మీద ఉన్నట్టుగా నీకెలా తెలుస్తుంది అని అంటే, బండ మీద కట్టబడిన వాళ్ళు ఎవరు అంటే అపోస్తులు కట్టబడ్డారు. అంటే నువ్వు నీ పితరులైన పరిశుద్ధులు అపోస్తులు వాళ్ళు క్రీస్తు అనే బండ మీద వాళ్ళు ఎలా కట్టబడ్డారో ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు గమనించారండి, క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి వాళ్ళు వీళ్ళు మొట్టమొదట వీళ్ళు ఎలాగున్నారంటే, వీళ్ళు లోకానికి వేరై బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. వాళ్ళు ఈ జీవన సంబంధమైనటువంటి చర స్థిరాస్తులు వాళ్ళకి ఎక్కడా కూడా లేవు అనే సత్యాన్ని ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారండి, అపోస్తులకు క్రీస్తు అనే బండ మీద వేయబడినప్పుడు వాళ్ళు ఎలాగున్నారంటే, వాళ్ళు ఎక్కడ చర స్థిరాస్తులు కలిగిన వారిగా లేరు. మరి ఈ రోజున అపోస్తుల చేత వేయబడిన పునాది కాకుండా వేరొక పునాది మీద కట్టువాడు ఏమాత్రము కూడా అది నిలబడదు అని ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నేనంటాను, వేరవటం అంటే అర్థం ఏంటి? వేరవటం అనే మాటకు అర్థం ఏంటంటే, శరీరానికి ఆత్మకు నువ్వు శరీరానికి వేరుగా ఆత్మ సంబంధమైన జీవితం చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చూడండి, చాలామందికి అర్థం కాని విషయం ఏంటో తెలిసిన, శరీరానికి ఒక వ్యక్తి ఎప్పుడైతే విలువిస్తూ ఉంటాడో, శరీరమే నీ ఆత్మ మీద ఏలుబడి చేస్తుంది. అందుకని శరీరం కొరికెడి పుండ్లు చేత కుళ్ళు పట్టిందై పాడైపోతే, అందుకని నేను ప్రారంభంలో నీ శరీరంలో ఉన్నటువంటి అపవిత్రతను, కుళ్ళును, లేకపోతే కొరికెడి పుండ్ల యొక్క మాటల యొక్క ప్రభావాన్ని నీ రక్తమాంసాల్లో కనుక నువ్వు జయించకపోతే, అంటే నీ రక్తమాంసాలు ఆత్మ యొక్క నడిపింపు అధికారానికి అప్పగించుకున్న వాళ్ళై ఉండాలి. గమనించారండి, శరీరాన్ని చూసినప్పుడు, శరీరము లోకంతో పొత్తు పెట్టుకున్నప్పుడు నీవు ఎన్నడూ కూడా క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడే అవకాశాలు ఉండవు. ఇప్పుడు చూడండి, మనం మత్తయి సువార్తలు కానీ లూకా సువార్తలు కానీ, మనం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, లూకా 6వ అధ్యాయంలోనూ ఎక్కడ ఉంటుంది, పునాది మీద కట్టబడాలంటే లోతుగా తవ్వాలని రాశాడు. 7:25లోనే ఎక్కడ ఉంటుంది అనుకోండి, చూడనా మత్తయి సువార్త. వాన కురిసెను, వరదలు వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక. ఇప్పుడు గమనించారండి, దాని పునాది బండ మీద వేయబడెను గనక అంటే ఇక్కడ ఒక పునాది
ఎలా తవ్వుతారంటే కింద బండ దొరికే వరకు తవ్వాలి. ఆ బండ ఎవరు? క్రీస్తు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? క్రీస్తు, యేసు క్రీస్తు యొక్క స్వభావంలోకి నీ రక్తమాంసములు మార్చబడకపోతే ఖచ్చితంగా క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇంకా కట్టబడలేదు అని అర్థం. మనం ఇక్కడ గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. పునాది కొరకు నువ్వు ఆల్రెడీ కష్టపడి తవ్విన వాడవై ఉండాలి. చూడండి, రోజుకి ఎన్ని గంటలు తవ్వుతున్నావు? పైన తవ్వితే రంగురాళ్ళు దొరుకుతాయండి. మామూలుగా అయితే రాళ్ళు దొరుకుతాయి. రాళ్ళ తర్వాత మరెక్కువ లోతుగా తవ్వితే రంగురాళ్ళు దొరుకుతాయి. రంగురాళ్ళ తర్వాత మరెక్కువ లోతుగా తవ్వితే వజ్రాలు, డైమండ్స్ దొరుకుతాయి. గమనించారా? మనకి దొరకవలసింది ఏంటంటే క్రీస్తు అనే బండ. చూడండి, క్రీస్తు అనే బండకు ఉన్నటువంటి గుణాలేంటి? పరిశుద్ధ గుణాలు, తండ్రి యొక్క స్వభావం, పరసంబంధమైన సంపూర్ణతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బండ మీద నువ్వు కట్టబడాలి. గమనించారండి? ఈ రోజుల్లో ఆ బండ దొరికి ఆ బండ మీద కట్టబడే వరకు తవ్వుకునే వాళ్ళు ఎవరున్నారు? లోతుగా తవ్వుకునే వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఏం చేస్తున్నారంటే నీళ్ళలో మునిగి మేము పరలోకి వెళ్ళిపోతాం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బిళ్ళరా, ఒక వ్యక్తి నీటి బాప్తీసం ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తీసం ద్వారా, అగ్ని బాప్తీసం ద్వారా, 3 రకాల బాప్తీసాల ద్వారా నువ్వు ఖచ్చితంగా సంపూర్ణతకి ఎదగకపోతే నువ్వు ఎన్నడూ కూడా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు కనపడవు. గమనించారా? అంటే ఇప్పుడు క్రీస్తు అనే బండ ఎలా ఉంటుందంటే తండ్రిని పోలినదిగా ఉంటుంది. నిత్య రాజ్యానికి కావలసిన సంపూర్ణత అంతా కూడా ఉంటుంది. ఈ రోజున బండ మీద కట్టబడేటువంటి అనుభవాలు దేవుడు ఎవరికి నేర్పించాడంటే అపోస్తులకు నేర్పించాడు. అందుకనే మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యి సేవ చేయడానికి లేదు. ఆ మాటను కంటిన్యూ చేయను. 1 కొరింథీ పత్రిక 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చూడండి, ఒకడు పునాది వేయటానికట నేర్పరైన శిల్పకారుని వలె వెయ్యాలట పునాది. నేను అడుగుతున్నాను, ఏ దైవజనుడు నీకు ఎలాంటి విశ్వాసాన్ని పునాదులను వేశాడు? ఈరోజు నీకు శ్రమ కలిగితే వడ్డీలు కావాలి, చీటీలు కావాలి, లోన్లు కావాలి, నీకేదైనా ఆపదలు వస్తే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. చూసారా? మనుషుల మీద, లోకం మీద ఆనుకునే బ్రతికే నీకు పోలా. అసలు నువ్వు ఎక్కడ కట్టబడ్డావు? ఎలాంటి పునాది మీద కట్టబడ్డావు? ప్రాణం పోతుంటే దేవుని ఎదుట నిలబడి, ప్రభా, నా ప్రాణాన్ని కాపాడే అధికారం, బలం నీ దగ్గర ఉందని నమ్మి అలా నుంచొని విశ్వసించి ప్రాణాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజున పావును తొక్కినందుకు భయపడుతున్నారు, కానీ ఒక అబద్ధాన్ని జయించకపోతే, ఒక అవిశ్వాసిగా బ్రతికితే, ఒక అబద్ధీకుడిగా ఉంటే ఆరని అగ్ని పాతాళం ఉందని భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పోనీ తల్లిదండ్రులు పిల్లలకి, అయ్యా ఒక అబద్ధానికి ఆరని అగ్ని ఉందరా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పోనీ చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా విని దిద్దుకునే పిల్లలు ఉన్నారండి? లేరండి. ఈ రోజుల్లో మరి ఎలాంటి భక్తి చేస్తున్నారో తెలియటం లేదండి. అందుకనే కొరికెడి పుండ్లు, కొల్లగొట్టేటువంటి కొరికెడి పుండ్లు నీ ఆత్మ రక్షించబడకుండా నీ ఆత్మని సంఘములో నుంచి వేరు చేసి ఆరని అగ్నికి అప్పగించేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరండి. వాక్యాన్ని బట్టి పరీక్షించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. గమనించారండి?
చూడండి అన్న, యోబు పుస్తకంలో 28 ఒకసారి చదువునానా. యోబు పుస్తకం 28వ అధ్యాయం 28వ వచనం చదువునానా. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. యెహోవా యందలి భయభక్తులే 28 దుష్టులు దుష్టత్వము విడుచుటయే దుష్టత్వము విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అయిపోయింది, ఇంకా అధ్యాయం అయిపోయింది. కాదు నాన్న, సామెతలు 28 యోబు చదువు. క్షమించండి నాన్న. ఓకే నేను సామెతలు చూశానులే. రైట్, క్షమించండి నాన్న. యోబు పుస్తకం 28 మళ్ళీ చదువునానా. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. చూడండి, జ్ఞానం ఎక్కడుందంట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం అనేదే జ్ఞానం. ఇప్పుడు ఒక దుర్బోధలో నువ్వు ఉన్నావా, సత్య సంబంధమైన బోధలో నువ్వు ఉన్నావా అనేది నీకు అర్థం కానప్పుడు నీ పరిస్థితి ఏం జరుగుతుందో నీకు ఎలా తెలుస్తుంది? దేవునికి భయపడేటువంటి బ్రతుకులు లేవండి. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇక్కడ చూడండి, భయభక్తులు కలిగి ఉండటం అనేది ఒక జ్ఞానం. చూడండి, దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. నీకు తెలివి వివేకం జ్ఞానం, తెలివి వివేకం ఉంది అని చెప్పాలంటే భయభక్తులు కలిగి ఉండటమే. భయపడుతున్నారండి. సత్య సంబంధమైన బోధ గనుక నేను వినకపోతే, ఇప్పుడు సత్య సంబంధమైన బోధ కాకుండా మరి దుర్బోధ ఎలాగుంటుంది నీకు ఎలా తెలుసు? దుర్బోధ ఎలాగుంటుందంటే మనుషుల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఇప్పుడు నీకు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు, పండగలు, క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడే, అక్కడికి వెళితే ఆ పండగలు ఆచారాలు చేసే సంఘాల్లోకి వెళ్తే చూడండి, ప్రతి పండగకి చక్కటి పట్టుచీర కట్టుకొని చక్కటి పెదాలకు లిప్టిక్లు రాసి నీ ఒళ్ళు శరీరం సోకులు చూసుకుంటూ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అందం మోసకరమైందని, సౌందర్యం వ్యర్థమైందని ఏ దైవజనుడు గద్దించడు. నిన్నెందుకు గద్దిస్తాడు చెప్పండి? అందుకనే దుష్టత్వం విడిచిపెట్టడం అనేది మనిషికి దేవుడిచ్చినటువంటి సెలవిచ్చాడంట, వివేకం అంట అది. నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, జ్ఞానాన్ని నేర్పి నీకు వివేకం నేర్పేటువంటి సేవకుని వెంబడించడం తెలుసండి? తెలీదండి. ఈ రోజుల్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయంటే చూడండి నాన్న, సంఖ్యాకాండంలో కూడా 6వ అధ్యాయం 27వ వచనం చదువునానా. 6:27 లేదు కదా అమ్మా, లేదు వచనం 16. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలెను. అది కాదు నాన్న, పోనీ 16:5 చదువు. తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే, మోషే కాలంలో మొదటి నుంచి కనుక చదివితే 16 సంఖ్యాకాండం 16 మొదటి నుంచి చదువునానా. లేవికి ముని మనవడును, కాహాతుకు మనవడును,
ఇస్హారు కుమారుడునగు కోరాహు కోరాహు రుబెనీయులలో ఆ, ఏలియాబు కుమారులైన దాతాను అబీరాము పేలేతు కుమారుడైన ఓనును ఆ, యోచించుకొని ఇశ్రాయేలులలో ఇశ్రాయేలులలో ఆ, పేరు పొందిన సభికులు సభికులను ఆ, సమాజ ప్రధానులైన ఆ, 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ స్వర సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమన్నారు తెలిసిన, ఈ సర్వ సమాజం మొత్తంలో ప్రతివాడు పరిశుద్ధుడే. చూడండి దుర్బోధ నీకేమని చెప్తుందంటే, ఆల్రెడీ మనం 1 యోహాను పత్రిక కూడా ధ్యానం చేసుకుంటున్నాం ఎవ్రీ సండే. దుర్బోధ ఏమని చెప్తుందంటే, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు అసలు పాపివి కాదు అని చెప్తుందండి. గమనించారా నాన్న? నీలో ఏ పాపం లేదు అని చెప్తుంది. ఇదే దుర్బోధ అండి. మోషే సంఘంలో సమాజంలో ఉన్నప్పుడు అబీరాము కోరాహులు వీళ్ళంతా కూడా సంఘములోంచి 250 మంది లేచి, నువ్వొక్కడవే దైవజనుడివా, ఇక్కడ సంఘములో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులే. చదువునానా, కంటిన్యూ చేయి. సంఖ్యాకాండం 16. అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఇప్పుడు ఎవరితో పని లేదంట? ఎందుకని? నీ తప్పును చెప్పి నిన్ను దిద్ది నిన్ను సరిచేసి ప్రభు యొక్క రాకడ కొరకు నిన్ను సిద్ధపరిచేటువంటి దైవజనులతో పని లేదంట. ఇప్పుడు నీ తప్పు కనుక చెప్పి దిద్దితేనండి, వెంటనే నువ్వేం చేస్తావు తెలిసిన, ఇక్కడ సంఘం మానేసి నువ్వే తప్పు చేసినా, నువ్వు వడ్డీలు తెచ్చుకున్నా, వ్యాపారం చేసినా, మోసం చేసినా, దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతుకుతున్నా, నువ్వు ఎలా బ్రతికినా నీకు బల్లిచ్చేస్తారు. నువ్వు ఎట్ట జీవించినా ఏం పని లేదండి. గమనించారండి? అసలు ఏమాత్రం స్పందన ఉండదండి. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు ఏమంటారు తెలిసిన, మనందరం పరిశుద్ధులమే. కంటిన్యూ చేయను. అక్కడ ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. గమనించారా? యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు చూడండి. దుర్బోధకున్నటువంటి విలువ ఏంటంటే, తమ్మును తాము హెచ్చించుకుంటూ ఉంటారు. నేనెవరో తెలిసిన రెవరెండ్ని, నేనెవరో తెలిసిన బిషప్ని, మేమెవరో తెలిసిన మోజస్ చౌదరి, మేమెవరో తెలిసిన విజయ్ ప్రసాద్ రెడ్డి. ఈ లోక సంబంధమైన కులాలు ఘనతలు అడ్డం పెట్టుకొని మీతో మాట్లాడుతున్న ఒక దుర్బోధకుడు ఎలాగుంటాడో కూడా అర్థం కావట్లా. ఒక దుర్బోధకుడు నీ శరీర సంబంధమైన అవసరాలన్నీ తీరుస్తావు, రండి అంటారు. నీకు ఉద్యోగం లేదా, నా దగ్గరికి వస్తే నీకు ఉద్యోగం ఇస్తాను రండి అంటాడు. మా సంఘంలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగాలు, బిల్డింగులు, మంచి వ్యాపారం, నీకు మంచి వివాహం అన్నీ బాగా జరుగుతాయి రమ్మంటారు. గమనించారా? కానీ విశ్వాసము ద్వారా లోకమును పాపమును జయించే జీవితాన్ని నీకు నేర్పడం. గమనించారండి? పరిశుద్ధ జీవితం గురించిన సంగతులు నీకు నేర్పడం. బిడ్డలారా జాగ్రత్త. నీ ఆయుష్కాలం అంతా శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికే ఖర్చు పెట్టుకుంటూ ప్రయాణం చేస్తావు. నీ ఆత్మను రక్షించుకోవడానికి ఈ రోజున పరిశుద్ధుల ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు లేరండి. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బతిమలాడుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వీళ్ళు చెప్పే దుర్బోధ ఎంత భయానకంగా ఉంటుందో చూడండి. సంఘంలో సమాజంలో అందరూ కూడా పరిశుద్ధులే. కంటిన్యూ చేయను. అక్కడ
మోషే ఆ మాట విని సాగిలపడి సాగిలపడి అటు తరువాత అతడు కోరాహుతోను ఆ, వారి సమాజముతోను ఇట్లా ఇట్లా నేను తనవాడు ఎవడో తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి ఆ, వానిని తన సన్నిధికి రానిచ్చును రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకునిన వానిని ఆ, తన యొద్దకు చేర్చుకొనును. చూడండి, ఆయన పరిశుద్ధుడెవరో దేవునికి తెలుసు, తిరుగుబాటుదారులు ఎవరో దేవునికి తెలుసు. సంఘములో దుర్బోధకుల మాట విని వాళ్ళు దుర్బోధల చేత నడిపించబడి మోసగించబడే వాళ్ళు ఎవరో ఆయనకి తెలుసు. గమనించారండి? ఏమి లేదండి, దుర్బోధకులు ఏమంటారంటే నువ్వు ఏం పాపం చేసినా లేదు, ఆల్రెడీ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నీ పాపానికి వెల చెల్లించేసి కాబట్టి ప్రభువా నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడు. నువ్వెంత ఘోర పాపమైనా పాపం చేశాను ప్రభువా క్షమించంటే మరలా నువ్వు వెంటనే క్షమించబడతావు. నువ్వు పాపం చేయొచ్చు, మరలా క్షమించమని అడగొచ్చు, పాపం చేయొచ్చు, క్షమించమని అడగొచ్చు. ఇక ఏం ప్రాబ్లం లేదు. పాపం చేసినా అయ్యో పొరపాటైంది ప్రభువా అనొచ్చు అని అంటారండి దుర్బోధకులు. చూసారండి, ఇలాంటి బోధ మన మనస్సాక్షికి చాలా ఇంపుగా ఉంటుందండి, సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రభు ఏమంటాడంటే మీకు ఆయన ఆ మాట చదువునానా, రేపు పరిశుద్ధులు ఎవరో తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి ఆయనే తెలియచేస్తాడు, వానిని తన సన్నిధికి రానిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని, చూసారా, ఆయన తన ఏర్పరచుకున్నటువంటి వానిని తన యొద్దకు చేర్చుకొనును. గమనించారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన తన యొద్దకు చేర్చుకున్నాడంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళు ఎక్కడుంటారు? అబీరాము, కోరాహు వీళ్ళందరూ కూడా 250 మందిని అక్కడ భూమి నెరవిడిచి వాళ్ళని నిట్టనిలుగా మింగేసిందండి. గమనించారా? కోరాహు కుమారులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆ 250 మంది అందరూ కూడా వెళ్ళి పాతాళంలో పడిపోయారు. బతికొండగానే వాళ్ళు పాతాళంలోకి దిగజారిపోయారు. ఆ 16వ అధ్యాయం 20 నుంచి ఆ ప్రాంతాల్లో ఉంటాయి. అవన్నీ కూడా అవసరం లేదు, చదవక్కర్లేదు, మీకు ఆల్రెడీ ఈ సంగతులన్నీ తెలుసు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. గమనించారండి? వీళ్ళంతా ఎక్కడుంటారు చెప్పండి? అందుకనే పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుంది? పునాది మీద కట్టబడిన వాడెవడో, పునాది మీద కట్టని వాడెవడో నాకు తెలుసు అంటున్నాడు. అందుకనే తనవాడి ఎవడో ఆయనకు తెలుసు. నువ్వెక్కడా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. గమనించారా? ఆయన పిల్లలు ఎవరో, ఎక్కడుంటారో, ఎలాగుంటారో, వాళ్ళు దేని మీద కట్టబడతారో, ఆయన తన వారిని గురించినటువంటి సంగతులన్నీ కూడా తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఈరోజు రాత్రి నేనేమంటానంటే, ఒక పునాది చక్కగా నీ జీవితంలో నువ్వు దేని కొరకు కష్టపడి తవ్వి బండ దొరికేదాకా ఆ బండ మీద నువ్వు కట్టబడ్డావో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకొనకపోతే, ఇంకా నువ్వు కొరికెడు పుండ్ల మధ్యలో నువ్వు కుళ్ళిపోతూ ఒక రోజున కన్ను మూసిన వెంటనే నువ్వు ఖచ్చితంగా పాతాళంలో ఉంటావనే సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు తవ్వుకున్న నీ చరిత్ర నీకు గుర్తు రావాలి. అంటే యవ్వన కాలంలో నువ్వు దేవుని వెంబడించావా? యవ్వన కాలంలో పరిశుద్ధ జీవితం కొరకు కష్టపడ్డావా? యవ్వన కాలంలో నీ బ్రతుకులో మరి దేవుని మాట యందు విశ్వాసముంచి, గమనించారా, సత్యవాక్యము చేత నువ్వు నడిపించబడి ప్రయాసపడినటువంటి చరిత్ర నీకు ఉందండి.
ఏం లేదండి, నీ ఆయుష్కాలం అంతా నీ జానడ పొట్ట కొరకు కష్టపడి తిని తాగి నిద్రపోయి పండగలో పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకొని క్రిస్టమస్లు చేసుకొని ఆనందించి చచ్చి నువ్వు పాతాళంలో ఉంటావు. అంటే అర్థం ఏంటో తెలిసిన, నీ పరిశుద్ధత, నీ భక్తి, నీ విశ్వాసం అంతా వట్టి మాటలు ఉంటాయి చూసావా, సత్యమునకు విరోధమైన వట్టి మాటలు ఉంటాయి చూసావా, అవి పునరుద్ధానంలో నిన్ను లేపబడనీయకుండా నీ విశ్వాసాన్ని, నీలో ఉన్న సత్యాన్ని కొరికెడి పుండు కినక పాకి ఎలా నాశనం చేసి నీ దేహాన్ని పనికి రాకుండా చేస్తుందో అలాగా వాక్యానికి విరోధమైన వట్టి మాటలు నిన్ను నాశనం చేసే వరకు అలా నడిపించబడుతూనే ఉంటావు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతుంటే మందిరానికి రావాలని అనిపించదండి. వాళ్ళ మనస్సాక్షి ఎంత మోసం చేస్తుందో చూడండి. ఇంట్లోనే ఉంటారు, దానికి తోడు భార్యాభర్తలు పిల్లలు ముగ్గురు ఏకీభవిస్తారండి. ఒక్కళ్ళు కూడా అయ్యా మనందరికీ ఒక సంఘం ఉండాలి, కాపరి ఉండాలి, పరిశుద్ధుల చేత బోధించబడుతూ ఉండాలి, గద్దించబడుతూ ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి, కనుక ఖచ్చితంగా మనందరం కూడా లోబడుతూ ఉండాలి, విధేయతతో దేవుని వాక్య సత్యమును అనుదినం మనల్ని మనం లోబడుతూ అప్పగించుకొని నేర్చుకోవాలి అనేటువంటి నడక ఉండదండి. వాళ్ళ మనస్సాక్షి ఏమనిపిస్తుంది తెలిసిన, మేము బాగున్నాం, మాకు వాక్యం తెలుసు, మాకేం ప్రాబ్లం లేదు, ప్రభువా మమ్మల్ని క్షమించంటే పరలోక. నేనంటాను, నీకు సంఘాన్ని, సంఘ కాపరులను ఎందుకు పెట్టాడు? యేసయ్యకి పని పాట లేదనుకుంటున్నావా? ఏమండి, ఒక నీతిమంతుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు సాక్ష్యం ఏం చెప్తాడు? ఈ రోజున అడుగుతున్నాను, గుండె మీద చేసుకొని ధైర్యంగా మాట్లాడగలుగుతారా? నేను అడుగుతున్నా. ఈ రోజున నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక దైవజనుడు సాక్ష్యం ఇవ్వగలడా? అయ్యా వీళ్ళు సంఘములో నమ్మకస్తులు, సత్యవాక్యాన్ని నమ్మి వట్టి మాటలకు విముఖులై చక్కగా వాళ్ళు పరిశుద్ధ జీవితాన్ని చేసి నీతిమంతులై పునరుద్ధానాన్ని నమ్మి రేపు ప్రభు రాకడలో పునరుద్ధానంలో ఎత్తబడతారు అనే సాక్ష్యాన్ని ఒక దైవజనుడు నీ కొరకు చెప్తాడండి. చెప్పండి. ఏం లేదండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు రోగాలు పోయినాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు బిల్డింగ్లు వచ్చినాయి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు లోన్లు వడ్డీలు వచ్చినాయి. బిడ్డలారా, మోసపోమాకండి. గమనించారండి, ఈ రోజుల్లో ఇంత పబ్లిక్గా మోసం జరుగుతున్నా కూడా ఈ రోజుల్లో గుర్తుపట్టేవాళ్ళు అసలు లేరండి. నమ్మేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు కూడా లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ 5వ వచనం కూడా, అక్కడ 5 కంప్లీట్ అయింది కదా నాన్న? ఓకే, ఒక పని చేయనాన్న, 10వ వచనం ఒకసారి చదువునానా. 2వ తిమోతి పుస్తకం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏర్పరచబడిన వారు, ఆ మాట కూడా చదువునానా. అందుచేత ఏర్పరచబడిన వారు, ఇప్పుడు చూసారా, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. చూసారండి, నీతిమంతులంట చూడండి, వాళ్ళు ఏర్పాటులో ఉన్నారు, కానీ వాళ్ళకేం లేదంటే రక్షణ లేదు. అంటే నువ్వు ఏ స్థితిలో నువ్వు మునిగిపోతున్నావో అక్కడి నుంచి నిన్ను విడిపించే రక్షణ లేదు. ఒక నీతిమంతుడైన దైవజనుడు, నువ్వు ఏర్పాటులో ఉన్నావు కాబట్టి నీ కొరకు నువ్వు రక్షించబడి విడిపించబడి దేవుని యొక్క మహిమ కలిగిన ఆయన రాజ్యంలో నువ్వు ఉండే వరకు నీ కొరకు కష్టపడి నీ తప్పును చెప్పి నిన్ను దిద్ది బాగు చేసేవాళ్ళు ఎవరో తెలిసినా? నువ్వు ఏర్పాటులో ఉన్నావన్న సంగతి ఎరుగున్నది ఎవరో తెలిసినా? దైవజనులండి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు అని
ఎరిగిన వారయ్యుండి వాళ్ళు నీ కొరకు ప్రయాసపడతా ఉంటారు. ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడు నీ కొరకు ప్రయాసపడగలిగి నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలిగి నువ్వు ఏర్పాటులో ఉన్నావని చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఎదుగుతున్నామండి. అలా ఎదిగే వాళ్ళు ఉన్నారండి. నీకు దైవజనులు, ప్రతిష్ఠితులు, అపోస్తులలో వేసిన పునాది మీద వేయబడిన కట్టబడినటువంటి పరిశుద్ధుల చేత, అపోస్తుల చేత కట్టబడినటువంటి పునాదుల మీద కట్టబడినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో పరీక్షించుకోలేకపోతే ఉపయోగం ఏంటండి? గమనిస్తున్నారా నాన్న? అందుకనే చూడండి, అక్కడ మనం తీతు పత్రిక 1:1 కూడా స్టార్టింగ్లో చదువునానా? దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును. చూడండి, నువ్వు ఏర్పరచుకుంటే అక్కడ ఏముంటుందంటే విశ్వాసము. ఏర్పాటులో ఉన్నటువంటి పిల్లల్లో ఉండేది ఏంటంటే విశ్వాసం. చూడండి, అలాంటి వారు స్థిర నిశ్చయిత కలిగి దేవుని రాజ్యంలో ఉండాలని పరిశుద్ధులు, దైవజనులు, అపోస్తులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రోజున దుర్బోధ నిన్నేం చేస్తుంది తెలిసిన? కొరికెడి పుండ్లు పాకినట్టు దుర్బోధ నిన్నేం చేస్తుందో తెలిసిన? గుర్తుపట్టగలుగుతున్నావా? నిన్ను విశ్వాసము నుండి తప్పించేస్తుంది. ఏర్పాటులో ఉన్నటువంటి వారిలో ఉన్న విశ్వాసాన్ని ఈ దుర్బోధ చెరిపేస్తుందండి. ఇప్పుడు చూడండి, దైవజనుడు నీకు వాక్యం చెప్పేవాడు శుభ్రంగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు, ఉద్యోగం చేసుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. వాడికి శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా విశ్వాసం మీద ఆధారపడవలసిన అవసరం వాడికి లేదు. ఎందుకంటే అన్నిటికీ పరిష్కారం వాడి దగ్గర డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది. చూడండి, నీకు గినక ఏదైనా శ్రమ వస్తే వెంటనే వచ్చి అడ్డుపడి కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థించి నీ పిల్లలకు కలిగిన శ్రమ నుంచి విడుదల పొందేదాకా ఉంటాడండి కాపరి. అతడు వేరొక యజమానికి బానిసై ఉంటాడు గనక ఇద్దరు యజమానులకు న్యాయం చేయలేడు. వాడేం చేస్తాడు తెలిసిన? తన ఉద్యోగానికి డబ్బులకి విలువిస్తాడు, కానీ నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. ఈ రోజున నమ్మకంగా వెళ్తున్నారండి, ఉద్యోగం చేసుకునే పాస్టర్ దగ్గరికి నమ్మకంగా వెళ్తున్నారండి. దొంగల ముఠ ఇదంతా. విశ్వాసం మీద ఆధారపడే ఒక నీతిమంతుడి యొక్క స్వరాన్ని ఏమండి, బతుకున్నంతకాలం ఉద్యోగాలు చేసి డబ్బులు వెనకేసుకొని పెన్షన్ల మీద దర్జాగా బ్రతుకుతూ మరి సంఘానికి విశ్వాసం ఏం నేర్పుతాడు తెలీదు. ఏమండి, సత్య సంబంధమైన దేవుని వాక్యం ఎదురుగా వచ్చి మాట్లాడితే అడ్రస్ ఉండరండి. కానీ వాళ్ళ దగ్గర జనం ఎలా ఉంటారు తెలిసిన? కుప్పలు ఉంటారండి జనం. ఎందుకో తెలిసిన? వాడికి నువ్వు దశంభాగం ఇచ్చినా లేకపోయినా, కానుకలు ఇచ్చినా లేకపోయినా, నీ బ్రతుకు మారినా మారకపోయినా వాడు నిన్నేమనడు, కానీ నీకేం కావాలో నీ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటాడు. చూసారండి ఎలాగుంటాయో? అందుకనే చూడండి, అక్కడే సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 23, 24 వచనాలు కూడా చదువునానా? అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. కోరాహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవుడని. ఇప్పుడు చూసారా, చుట్టుపక్కల నుండి మీరు తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి, చూడండి, సంఘము సమాజమంతా పరిశుద్ధులు, నువ్వెంత ఘోర పాపివైనా నీకేం పర్వాలేదు, నువ్వు నీ కుటుంబం బాగుంటారు అని ఐస్ క్రీమ్ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర జనం కుప్పలు ఉంటారండి. అర్థమవుతుందండి? దేవుడు అంటాడు, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇమ్మీడియట్గా వేరైపోండి. అందరూ పరిశుద్ధులే, అందరూ మంచోళ్ళే, ఏం కాదు, నువ్వేం తప్పు చేసినా ప్రభువా క్షమించు అనంటే చక్కగా కనికరించబడతావు అని అబద్ధపు తీయటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర
కుప్పలు కుప్పలు ఉంటారండి. ప్రభు తన నోటితో చెప్తున్నాడు మోషేకి, మోషే నువ్వు వెళ్ళి వాళ్ళకు వేరై ఉండమని చెప్పు. చదువునానా. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఇప్పుడు ఎక్కడి నుంచి తొలగిపోవాలంట? దుష్టుల యొక్క గుడారాల యొద్ద నుండి తొలగిపోండి మీరు. ఎవరండి దుష్టులు? ఏమండి? ఆకానుతో దేవుడు చెప్పాడు, అయ్యా శపితమైన దాన్ని నువ్వు ముట్టుకోవద్దు. దేవుడు అంగీకరించని జీవితాన్ని నువ్వు చేయొద్దు. దేవుడు ఎప్పుడైతే చెప్తాడో ఆయన మాట విని లోబడే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు దాతాను, అబీరాము, కోరాహులు వీళ్ళంతా ఏం చేశారు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి అపోస్తులుడిగా మోసే దైవజనుడిని దేవుడు నిర్ణయిస్తే ఆయన దేవుని చేత నియమించబడినటువంటి మోషేని అంగీకరించకుండా నీతో మాకేం పని లేదు. ఎవరితో పని లేదు? అపోస్తులు వేసిన పునాదుల మీద కట్టబడిన సంఘముతో కానీ అపోస్తుల ఉపదేశము చేత ఎదిగి సేవ చేస్తున్న దైవజనుల సహవాసం కానీ వాళ్ళకొద్దు. మరి వాళ్ళకి ఎవరు కావాలి? చెప్పండి. ఎక్కడో బైబిల్ ట్రైనింగ్ అవ్వడం, లేకపోతే ఏ సేవకుల దగ్గర పెడితే ఆ సేవకుల దగ్గర ట్రైనింగ్ అవ్వటం, దేవుడు నన్ను సేవకు పిలిచాడు అంటాం, పరిగెట్టడం. నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావో చూసావా? లోతుగా తవ్వావా? క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావా? ఆ బండ మీద కట్టబడిన అనుభవం అపోస్తుల దగ్గర తప్ప భూమండలం మీద మరి ఎక్కడా కనబడదు. ఈరోజున నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యావు తెలీదు, ఎక్కడ పునాది వేసుకున్నావు తెలీదు, ఎవరిని వెంబడిస్తున్నావు తెలీదు. గుడ్డోడు పోయి గుంట్లో పడతాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా అర్థం కాదండి. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు మీ మనస్సాక్షి ఎలా ఉంటుంది తెలిసిన? విన్సెంట్ పాలయ్య గారు ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా వింటారు తప్ప లేఖనాల్లో ఏ వాక్యం చెప్పబడుతుంది, లేఖనాల్లో చెప్పబడుతున్న పునాదులు నాలో ఉన్నాయా లేదా, నేను పరిశుద్ధులు ప్రతిష్ఠితులైన అపోస్తులు వేసిన పునాదులో కట్టబడి అపోస్తుల చేత పంపబడి సువార్థికులుగా, కాపరులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా నేను సేవ చేస్తానన్నా లేదా అని ఆలోచించుకునేవాళ్ళు లేరండి. మరి ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే, విన్సెంట్ పాలయ్య గారు ఏంటి వాక్యం చెప్తున్నాడు, ఆయన చెప్తే మనం వినేదేంటి? జాగ్రత్త, ఆయన చెప్తే మనం వినేదేంటి అనేటువంటి బ్రతుకులొద్దు. నేను చెప్పేది లేఖనాల్లో అలాగున్నవో లేదో చూసుకోవాలి. అలాగుంటే పరీక్షించుకోండి. ఓహో అందుకని దేవుడు దుష్టుల యొక్క సమాజంలో నుంచి, వారి యొక్క గుడారాల్లోంచి వేరుగా ఉండమంటున్నాడు. ఒక మెల్కీసెదెకు క్రమంలో ఉన్నటువంటి ప్రతిష్ఠితుల దగ్గర వెండి, బంగారాలు, డబ్బులు, ఆస్తులు, స్థిరాస్తులు ఉండవండి. మీరు ట్రైనింగ్ అయి వచ్చినటువంటి దైవజనుల దగ్గర వెండి, బంగారాలు, ఆస్తులు, స్థిరాస్తులు సంపాదించుకొని టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు అంటే మందిరాలు డెకరేషన్లో మనుషుల బొమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి, విగ్రహాలుగా పెట్టుకొని సేవ చేస్తున్నటువంటి అనేక మంది గమనించారా? ఈ రోజున చెవి గలవారు విందురుగాక. ఎవరికి చెవులు పని చేయవండి. చెవులు పని చేయని బ్యాచ్ ఎలా ఉంటుంది తెలిసిన? విన్సెంట్ పాలయ్య గారు మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం తెలీదు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనుకుంటా. నేను చెప్పే లేఖనాల్లో అలాగూ రాయబడి ఉన్నాయో లేదో చూసేవాడు లేడండి. ఒకవేళ నేను కనుక తప్పు చేస్తే వచ్చి సరిచేద్దాం అనుకునే మనస్సాక్షి ఉన్నవాళ్ళు కూడా లేరండి. ఒకవేళ ఎవరైనా అలా ఉంటే నేను ఉపదేశం ద్వారా డైరెక్ట్గా చూపిస్తున్నా కూడా భయపడేవాళ్ళు ఎవరు లేరండి. గొర్రె కషాయోని నమ్మినట్టుగా మోసగాళ్ళని నమ్మి వెంబడించేవాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించారండి?
ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, కంటిన్యూ చేయనా? 26 చదివు కదా, 27 కూడా చదువునా? సంఖ్యాకాండంలో 16 సంఖ్యాకాండం 16వ అధ్యాయం. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయుండునట్లు. గమనించారా? వాళ్ళ యొక్క పాపాలలో మీరు పాలివారై ఉంటారు. జాగ్రత్త, గుర్తుపట్టారండి? అసలు ఆ మాటలకు అర్థమేంటో ఆలోచన వస్తుందంటారా? ఈ రోజున ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, ఫంక్షన్లకి, తినటానికి, తాగడానికి ఎవడిష్టం ఆడిది. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి, పాపుల యొక్క చూడండి, ఏ గుడారంలో అయితే, ఏ ఇంటిలో దుష్టత్వం ఉంటుందో, పాపం ఉంటుందో, అక్కడ విపరీతమైన గొడవలు అవుతాయి. విపరీతమైనటువంటి శత్రు యొక్క అపవిత్రమైన కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అక్కడ. ఈరోజు లేఖనాలు వింటున్న దేవుని పిల్లరా, అలాంటి వాళ్ళ యొక్క స్థితిగతుల్లో పాపము కూడా ఏలుబడి చేస్తుంది. వాళ్ళు పాపులు అనేటువంటి సంగతిని జీవగ్రంథం స్పష్టంగా చెప్తుంది. కంటిన్యూ చేయనా? కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, చూసారండి? వీళ్ళు ఎవరో తెలిసిన, వాళ్ళ గుడారంలో పాపం నిలిచుంటుందంటే ఎవరో తెలిసిన వాళ్ళెవరో కాదు. సంఘంలో అందరూ పరిశుద్ధులే, ఎవరో పాపులు కాదు అని చెప్పేటువంటి వాళ్ళే. ఏమండి, నీ బతుకు మార్చుకోకపోయినా నువ్వు గుడికొచ్చి కానుకలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని దశంభాగాలు ఇస్తూ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతే చాలండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నీ సొమ్ము కావాలి, నీ కొవ్వు కావాలి. నీ బతుకు మారినా మారకపోయినా సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది నీ కొవ్వు కావాలి, నీ ఆస్తి కావాలి, నీ ధనం కావాలి. గుర్తుపట్టే వాళ్ళు ఉన్నారండి? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ఈరోజు రాత్రి లేఖనాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడే 29:30 కూడా కంటిన్యూ చేయనా? మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము, మనుషులందరికీ వచ్చినటువంటి మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కూడా కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు. చూసారండి? ఈ దుర్బోధ సంఘాన్ని, మనుషుల్ని బతికొండగానే నిన్ను పాతాళంలోకి తీసుకెళ్ళిపోద్దండి. ఇప్పుడు నువ్వు బతికొండగా నువ్వు పాతాళంలో ఉన్నావా, నిత్య జీవం కొరకు సిద్ధపడుతున్నావా? ఎలా తెలిసిద్ది చెప్పండి. నువ్వు బతికొండగానే పాతాళానికి సంబంధించిన గుణాలన్నీ నీలో ఉంటాయి. ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, లోకం యొక్క శరీర సంబంధమైన వాంఛలు ఉంటాయి, శరీర సంబంధమైన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నీ ఇష్టాన్ని, నీ సుఖభోగాల కొరకు నువ్వు ఏదైనా చేస్తావు. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు గుర్తు తెచ్చుకో. ఒక నీతిమంతుడు, విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే మొట్టమొదట శరీరంలో ఉన్న ఆశల్ని, సుఖభోగాల్ని విడిచిపెట్టుకొని నష్టపరుచుకొని విశ్వాసాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటారండి. చాలామంది ఏమనుకుంటున్నారు తెలిసిన, చనిపోయేటప్పుడు ప్రభువా నన్ను క్షమించంటే పరలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఈ బ్రతుకు కాలం అంతటిలో లెక్క చూపించాలి దేవుని దగ్గర. తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరండి. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపట్టాలి. అందుకనే మనకు ఒక స్థిరమైన పునాది ఉంది. మెయిన్ వాక్యంలోకి వద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. యెహోవా తన వారిని ఎరిగి ఉన్నాడు. ఆయన ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును. ఇప్పుడు చూసావా? ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు. నామము అనగా పరిశుద్ధత. ఆయన నామము పరిశుద్ధమైన నామము అని రాయబడింది. అంటే నువ్వు ఒప్పుకోనేది ఏంటిది? పరిశుద్ధతను అంగీకరించాలి నువ్వు. చదువునాను. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. చూడండి, దుష్టత్వము నుండి తొలగిపోవలెను
అనునది వానికి ముద్రగా ఉన్నది. అనునది వానికి ముద్రగా ఉంది. చూడండి, ఒక దుష్టత్వం నుండి నువ్వు విడిపించబడినప్పుడు దేవుడంట నీకు దుష్టత్వం నుండి విడుదల పొంది నువ్వు పరిశుద్ధుడు అని ఒక ముద్ర వేస్తాడంట. నేను అడుగుతున్నాను, ప్రభు ఇచ్చిన ముద్రలు కలిగిన దేహంతో మనం బ్రతుకుతున్నామండి? ప్రభు నీ దేహానికి ఒక ముద్ర ఇచ్చాడండి. ఈ రోజున తల్లులు తండ్రులు ప్రతిష్ట కలిగి బతుకుతున్నారు, కానీ వాళ్ళ పిల్లలను చూస్తే ఎచ్చులు సోకులతో గడుపుతూ ఉంటారండి. వాళ్ళ పిల్లల డ్రెస్సులు చూడండి, సంఘంలో వాళ్ళ పిల్లల డ్రెస్సులు కానీ వాళ్ళు వాడే వస్తువులు కానీ సంఘ విశ్వాసులను కూడా ఆకర్షించే విధంగా ఉంటాయండి. ఒకడు గెడ్డం పెంచేవాడు, ఒకడు టక్ వేసేవాడు, ఒకడు టై వేసేవాడు, ఒకడు అన్నిటికంటే రిచ్ వాచ్ పెట్టేవాడు, ఒకడు నీళ్లు పాలిషులు వేసేవాళ్ళు ఏమండి, ఒకళ్ళు మేకప్లు. వీళ్ళంతా ఎవరు? దేవుని పిల్లలే. ఏం ఆలోచన ఉండదండి. మళ్ళీ అయ్యగారు అమ్మగారు చాలా మాకులాగే చక్కగా ఉంటారు, తెల్ల వస్త్రాలు వేసుకొని చక్కగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కానీ సంఘంలో ఉన్న వాళ్ళని కానీ చూస్తే మోరడు పూలు పెట్టుకొని ఉంటారు, మంచి మేకప్లు వేసుకొని ఉంటారు. ఏమండి, భయం ఉందండి. అందుకనే భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం, వివేకం అని మనస్సాక్షి కాలంలో యోబు 28:28లో చెప్తూ వచ్చాడు. ఏమన్నా అర్థం ఉందండి? మనస్సాక్షి కాలంలోనే దేవునికి భయపడేటువంటి జీవితమే ఒక జ్ఞానమని, వివేకమని యోబుకు దేవుడు చెప్తున్నాడండి. నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇవాళ రోజున జ్ఞానం ఉందండి, వివేకం ఉందండి. నువ్వు నీ పిల్లలు మందిరానికి ఏ డ్రెస్సులతో వెళ్తున్నారు చూసుకున్నారా? ఏ మేకప్లతో వెళ్తున్నారు చూసుకున్నారా? నీ పుట్టినరోజులకు నువ్వు సపరేట్గా కొత్త డ్రెస్సులు వేసుకొని సంఘంలో పిల్లలందరికీ ఆశలు పుట్టించేవాళ్ళుగా తయారవ్వట్లేదా? మీకు మనస్సాక్షి పనిచేయట్లేదండి? బుద్ధి చెప్పేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, లోబడేవాళ్ళు అంతకన్నా లేరు. ఎవడిష్టం వాళ్ళది. కాబట్టి ఈ రాత్రి వేళలో నిశ్చయముగా ప్రభు చెప్తున్నాడు, దుష్టత్వం నుండి నువ్వు విడిచిపెట్టి తొలగిపోయి సపరేట్గా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధులతో తగ్గింపు కలిగిన జీవితం చేస్తూ ఆయన నీతిని, పరిశుద్ధతను, ఆయన రాజ్యాన్ని వెంటాడుతూ వెతుకుతూ నిన్ను నువ్వు అన్ని విషయాల్లో తగ్గువాటి యందు మనసు పెట్టి నువ్వు బ్రతికితే మహిమగల ప్రభు రాకడ కొరకు నువ్వు ఖచ్చితంగా సిద్ధపడగలుగుతావు. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా, ఈ బైబిల్ స్టడీలో 2వ తిమోతి పుస్తకం 18-19 వచనాలు మరొకసారి జ్ఞాపకం చేసి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నా ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నామో, ఒక దుర్బోధ మమ్మల్ని ఎంత నాశనం చేస్తుందో అయ్యా. కోరాహు కుమారులు పరిశుద్ధుల మాట వినకుండా, దేవుని ఏర్పాటులో ఉన్న వారి మాటలు వినకుండా, సంఘములో సమాజంలో మనుషులందరూ మంచోళ్ళే, పరిశుద్ధులే అని చెప్పుకుంటూ మోసగిస్తున్నటువంటి ఆ దుర్బోధను ఇదిగో వారి కుటుంబాలను, వారి జీవితాలను బ్రతికుండగానే పాతాళం మింగివేసిందని నీ లేఖనాల్లో సెలవిస్తున్నాయి నాయన. ప్రభా, యెహోవాయందు భయపడి భక్తి కలిగిన వారై ఉండటమే జ్ఞానము, వివేకమునకు మూలమని, మనుషులకు అది దేవుడు ఇచ్చినని ప్రభా నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నీ బిడ్డలమైన మాకు నాయనా, నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి కావలసిన కృపను, సమాధానమును అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జీవించినట్లుగా కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ నాన్న.